14 నాడు ఇవి 2 చేస్తున్నాం. 15 నాడు లక్ష్యపేటను ఒకసారి మాట్లాడదు అది కూడా రెడీ అయ్యి చేస్తున్నాం. అధికారులు ఇవ్వాలి, అధికారులు పాతోళ్ళని అందరినీ అన్ని డిపార్ట్మెంట్ ఒక్కడ కూర్చోబెట్టి ఉదరికిచ్చో బెదిరించో పని చేస్తే పని అయింది. రెడీ అయిపోయింది. వాళ్ళు పండుగలు ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నారు. 2 ఇయర్ కూడా పనిచేస్తున్నాం. ఇవాళ రాత్రి రేపు దినం రేపు రాత్రి కూడా పనిచేస్తారు. సో వాళ్ళకు ప్రత్యేకంగా ఈ ప్రజలకు ఈ సౌకర్యం కలిగించిన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మిషన్ భగీరథ సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ, ఆర్డబ్ల్యూఎస్ పాత్ర తక్కువ ఉంటుంది రూరల్ వార్డ్ సభ్యులకు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ను వాళ్ళ దగ్గర ఉన్న లేబర్ను వాడుకోవడం జరిగింది. ఈ 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని ఇంకెవరెవరు వస్తుంది, మున్సిపల్ ఇంజనీర్ ఎవరెవరు వస్తున్నారు అందరూ కోఆర్డినేట్ చేసి ప్రత్యేకంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ఇంకో ఆయన ఈ గంగాధర ఉంటారు, అలా ఉంటారు. ఆయన కూడా పాపం ఇక్కడనే ఉండి ఆయన ఆల్మోస్ట్ గడిచిన 10 రోజుల నుంచి ఇక్కడ ఉండి రోజు పనిచేస్తున్నాం. అందరూ చేసింది కాబట్టి. కాకపోతే ఏంటంటే 14 తారీఖు చెప్పాక కొంచెం నాకు కూడా భయం అయింది, వాళ్ళకైతే బాగా ఉపయోగపడ్డారు. ఫైనల్గా ఇప్పుడు 2 ఇచ్చి అయిపోయింది, ఎల్లుండి ఇస్తున్నాం. దీనికి ప్రత్యేకంగా ఎంత పెద్ద ఎత్తున అక్క చెల్లెలు పెద్దమ్మలు వస్తే నాకు అంత సంతోషం. వాళ్ళని ఆశీర్వదించే ఖర్చుని అనుకుంటాం. చెప్పిన పనులు వాళ్ళ లెక్క 2 ఏళ్ళు 3 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా చేసాం. ఇక బ్రిడ్జ్ మీద ఏం జరిగిందో మీకు చూసాను. దానికి కూడా ఇంకా పూర్తి కాలేదు. ఫుట్పాత్ చేసేది, ఫుట్పాత్ టైల్స్ నుంచి ఫుట్పాత్ చేసి ఆ తర్వాత ఈ పూల చెట్టు తీగ చెట్టు పెట్టి దాని రైలింగ్ వాటించి ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా 25 తారీఖు పెట్టినాం. శ్రీనివాస ఘాట్ నుంచి ఐపీ నుంచి తోలవాళ్ళ తర్వాత సీసీ చౌరస్తారు ఒకటే రోడ్డు పౌళ్ళు కరెంట్లు అవన్నీ అయిపోయినా అని చేస్తూ మిగతా కూడా మాట్లాడుతున్నాం. అది 25 తారీఖు అయితే ఇక మిగతా కూడా ఇంకొన్ని శాంక్షన్లు వచ్చేది. మాతా శిశు ఫిబ్రవరి 3వ వారం 4వ వారం ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ఇద్దరు వస్తారు. ఈ హాస్పిటల్ ఫౌండేషన్ మిగతా ఇంత కార్యక్రమం ఇంత శాంక్షన్ చేస్తున్నారని ఇవన్నీ 5 లక్షలు చెప్తాను. ఇద్దరు వచ్చి ఇక్కడ నుంచి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంద్రవెల్లి మీటింగ్ పీసీ పెట్టిన తర్వాత ఇంద్రవెల్లి మీటింగ్ తర్వాతనే ఇంద్రవెల్లి మీటింగ్ ద్వారా మొదలుపెట్టి మంచిర్యాల మీటింగ్ తర్వాత ఇక్కడ దాకా తీసుకొని ఇలా అటు పక్క నుంచి ఇటు పక్క సీట్ల కోసం ముఖ్యమంత్రి గారు సహాయంగా చెప్పారు. సో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంద్రవెల్లి నుంచి వెళ్ళే మీటింగ్ పెడదామని చెప్పడం. దానికి అందరి కలిసి మాట్లాడుకుంటాం. ఇది తర్వాత ఒక విషయం చెప్పాలంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.